హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఇది వచ్చేసి 8th మంత్ బాబు కోసం కేక్ ఆర్డర్ అయితే వచ్చిందండి. ఈ విధంగా చేయండి అని ఒక రెఫరెన్స్ పిక్ అయితే నాకు పెట్టారు. నేను ఎగ్జాక్ట్గా చేయడానికి అయితే ట్రై చేశాను. వచ్చిందో రాలేదో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా అవసరం అనుకుంటే మాత్రం చూడండి, ప్లస్ ఇంకెవరికన్నా అవసరం అంటే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. ఓకేనా అండి? ఇది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఇది 1/2 kg బటర్ స్కాచ్ కేక్ అండి. లోపల ఫిల్లింగ్ అంతా బటర్ స్కాచ్ క్రష్ ప్లస్ నట్స్ వేసి ఈ విధంగా క్రమ్ కోట్ కొద్దిగా ఎక్కువ క్రీమ్ వేసి చేశాను. ఇందులో మీకు స్పెషల్గా చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే ఐసింగ్ గురించి. మీకు ఏ విధంగా ఫినిషింగ్ ఇవ్వాలనేది కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నానండి. డైలీ అయితే నేను ఇలా చేశాను అని చూపిస్తున్నాను, కానీ అది ఏ విధంగా చేశాను అనేది మాటల్లో అయితే చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నాను చూడండి. యాక్చువల్గా చాలామంది ఏం చెప్తారంటే స్టార్టింగ్లో బిగినర్స్కి అయితే ఈ విధంగా డైరెక్ట్గా మనకి స్పాచులాతో రాదు. పైపింగ్ బ్యాగ్లో వేసుకొని నీట్గా సైడ్స్ కానీ పైన కానీ మొత్తం పైపింగ్ చేసేసిన తర్వాత దాన్ని ఫినిషింగ్ ఇవ్వడం చూపిస్తారు. నేను గమనించింది ఏంటంటే డైరెక్ట్గా ఈ విధంగా స్పాచులాతో నేర్చుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఆ విధంగా చేస్తే పైపింగ్ బ్యాగ్తో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎయిర్ బబుల్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇదేంటి అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదండి, ఈ విధంగా నేను స్పాచులాతో పెట్టి ఇప్పుడు ప్రెస్ చేసి సైడ్కి ఇలా ఏమంటారు దాన్ని సైడ్కి పట్టిస్తున్నాను కదండి. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినా కూడా మనకు అవి కనిపించవు, అంటే కమ్మేస్తాయి అన్నమాట. మనకి అది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు పైపింగ్ బ్యాగ్తో చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం ఏ స్క్రాపర్తోనో అన్నప్పుడు కూడా ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అయితే రాదు, అంటే హోల్స్ ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది స్మూత్గా రాదు. మనం ఈ విధంగా అదిమినప్పుడు ఆ హోల్స్ ఆ ఏరేషన్ మధ్యలో ఉన్నదైతే నీట్గా కలిసిపోతుందన్నమాట. లేదు అంటే ఫినిషింగ్ అంత నీట్గా అనిపించదు. నాకు స్టార్టింగ్లో మొత్తం పైపింగ్ బ్యాగ్తో కూడా చేసినానండి. దానికన్నా కూడా తర్వాత దీంతో ప్రాక్టీస్ చేసినప్పుడే నాకు ఈజీగా అనిపించింది, ప్లస్ ఫినిషింగ్ కూడా నీట్గా అనిపించింది. ఈ విధంగా అయితే జస్ట్ ఒక మీరు ఇంతకుముందు బౌల్లో చూపించింది ఒక 2 స్పూన్స్ క్రీమే అండి. దాంతో ఈ విధంగా 1/2 kg కేక్ని నేను ఫినిషింగ్ అయితే ఇచ్చుకున్నాను. మీకు అర్థమవుతుందా? ఓకేనా అండి? ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తే ఏంటంటే నీట్గా వస్తుంది. మనకి ఎక్కడైనా కొద్దిగా తక్కువ అనిపించిన చోట మళ్ళీ పెట్టేసి దాన్ని ఇంకొకసారి మనము ఈ విధంగా అనేస్తే ఈజీగా అయిపోతుంది. నేను ఈ ఫినిషింగ్కి స్మూత్నింగ్కి వీటన్నిటికి కూడా స్క్రాపర్స్ ఏమీ వాడనండి. డైరెక్ట్గా ఈ విధంగా స్టీల్ స్కేలే వాడుతున్నాను. అసలు యాక్చువల్గా స్పాచులా తెచ్చుకున్నాను, కానీ నాకు స్పాచులా కన్నా దీంతోనే ఈజీగా అనిపిస్తుంది. స్పాచులా ఏంటంటే ఎండింగ్ దగ్గర మనకి కర్వ్ షేప్లో ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. దాంతో ఈ విధంగా స్ట్రెయిట్ ఫినిషింగ్ అయితే రావట్లేదు. కాబట్టి నేను ఈ విధంగా స్కేల్తోనే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా నాకు ఎవ్వరు నేర్పించలేదండి. సొంతంగా నేనే యూట్యూబ్లో చూస్తూ మాస్టర్స్ చేసిన వీడియోస్ చూస్తూ అన్నీ చూస్తూ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వీడియోలో నుంచి తీసుకున్నట్టుగా తీసుకొని నేర్చుకున్నానండి. మీకు ఇదైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అలా పెట్టి చూపించలేదు. ఎందుకు అంటే ఈ ఫినిషింగ్ అంతా మీకు చూపిద్దామని. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అయితే. మనకి ఏదైనా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం స్టార్టింగ్లో కంగారు ఉంటుంది. ఆ కంగారంతా వదిలేసి మనకు రావాలి అనే గట్టి ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా ఏదైనా వస్తుందండి. కాకపోతే ఒకే రోజులో రాకపోవచ్చు. ఒక రోజు చేసినవి మనకి నెక్స్ట్ డేకి ఆ మిస్టేక్ అనేది రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే మనకి ఏ విషయమైనా, అంటే కేక్ అనే కాదండి, మన లైఫ్లో ఏ విషయాన్నైనా ముందు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మిస్టేక్స్ వస్తాయి, వాటిని కవర్ చేసుకుంటూ వెళ్తే పర్ఫెక్షన్ వస్తుంది. ఈ విధంగా అయితే నాకు పిక్చర్ పంపించారండి. ఆ పైన టాపర్స్ కోసం అయితే నేను ఫోటో ప్రింట్ తీపిచ్చానండి. ఫోటో ప్రింట్లో నాకు ఏమైపోయిందంటే ఈ జిరాఫీ ఎలిఫెంట్ మిస్ అయ్యాయి అన్నమాట. వాళ్ళు ఫోటో ప్రింట్ తీసినప్పుడు ఈ యానిమల్స్ అందులో యాడ్ అవ్వలేదంట. బై మిస్టేక్లో అవైతే రాలేదు. నాకు ఫోటోలో వచ్చిన యానిమల్స్ని నేను ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే రెఫరెన్స్ పిక్గా వాళ్ళు పంపించారనమాట నాకు.
చూడండి కింద అయితే గ్రీన్ మనకి బుషి మాదిరిగా ఉంది కదా, నేను దానికోసం అయితే ఇది డైరెక్ట్గా వీ కట్ ఉన్న గ్రీన్ కలర్ క్రీమ్ చేసుకున్న తర్వాత వీ కట్ లీఫ్ కోసం చేసుకుంటాం కదండి, దాంతోనే డైరెక్ట్గా అయితే ఈ విధంగా అప్లై చేశాను. అక్కడ కాస్త ఎక్కువే ఉంది, ఏంటంటే క్రీమ్ ఎక్కువ వద్దన్నారు అని చెప్పేసి నేనైతే ఎక్కువ పెట్టకుండా తక్కువనే చేయడానికి ట్రై చేశాను. ఈ విధంగా అక్కడ రెడ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదండి, నేను దానికోసం రెడ్ కలర్ క్రీమ్తో అయితే ఈ విధంగా చేశాను. యాక్చువల్గా అయితే రెడ్వి మనం స్ప్రింకిల్స్ పెట్టుకున్న అయిపోయేది, నాకు అప్పుడంత ఆలోచన రాలేదండి, డైరెక్ట్గా క్రీమ్తో పెట్టేశాను. ఎగ్జాక్ట్గా అంటే 100లో ఒక 80% అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మరి మీరైనా చెప్పండి, ఇది ఎంతవరకు వాళ్ళు పెట్టిన పిక్తో ఈక్వల్గా వచ్చింది లేని నాకు చెప్పండి ప్లీజ్. ఓకేనా అండి, ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చి ముందు క్రమ్ కోట్ వేసుకున్న తర్వాత డెఫినెట్గా బిగినర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎందుకు అంటే మీకు ఫినిషింగ్ నీట్గా రావాలన్నా, కేక్ జరగకుండా ఉండాలన్నా డెఫినెట్గా కంపల్సరీగా ఒక 10 మినిట్స్ అన్నా ఫ్రీజర్లో పెట్టిన తర్వాతే ఫైనల్ కోటింగ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇది పెద్ద టిప్ అనుకోండి, మనకి ఎంత టెన్షన్ ఉన్నా ఎంత హడావిడి ఉన్నా బిగినర్స్ మాత్రం ఈ మిస్టేక్ చేయకండి. డెఫినెట్గా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతే క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతే ఫినిషింగ్ ఇవ్వాలి. అక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదండి, నాకు అది క్రీమ్తో ఎలా చేయాలో అర్థం కాక నా దగ్గర ఆర్టిఫిషియల్ బటర్ఫ్లైస్ ఉన్నాయి, అవి పెట్టేశాను అనమాట. ఫైనల్గా అయితే ఈ విధంగా పేరైతే రాసేసుకుంటున్నానండి. ఈ రోజుకైతే ఇదే ఒక మంచి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కొత్త టెక్నిక్స్తో బేకింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఈ కేక్ అయితే ఎలా ఉందో డెఫినెట్గా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా అండి, ఈ రోజుకైతే ఇంతే, బాయ్.